25 पे दो फुल ఇంకొకటి చూపిస్తుందా సో అమ్మవారు వచ్చేసి ఇక్కడ 12 feet అనమాట. ఇంకా అమ్మవారు బ్లాక్ కలర్ అండ్ ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్ శారీ. సో ఇప్పటి నుంచే గిరాకీ స్టార్ట్ అయిపోయింది అనమాట. అమ్మవారికి రెగ్యులర్ టైప్ కాకుండా ఇక్కడ అమ్మవారికి మనకి ఏంటంటే రుమాలి భవానీ టైప్ అనమాట. మొత్తము పైన రుమాలు ఇచ్చి బ్యాక్ డ్రాప్ వచ్చేసి కిరీటము అట్లాగే ఇచ్చారు. సో అమ్మవారికి వచ్చేసి స్కిన్ కలర్ సాఫ్ట్ అండ్ బబ్బర్ షేర్. టోటల్ వచ్చేసి 8 feet అమ్మవారు అనమాట ఇక్కడ. అండ్ మనకి బేసికల్లీ 3 feet అమ్మవారు కూడా దొరుకుతుంది. 3 feet అమ్మవారు అవుట్లుక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఎవరు ఏ సైజులో కూర్చోబెట్టుకున్నాము అని అనుకుంటే ఆ సైజులో అమ్మవారు అయితే ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారు ఎక్సలెంట్ అసలు అమ్మవారు. మోస్ట్ ఆఫ్ ది కలర్ అమ్మవారికి ఇక్కడ గుళ్ళల్లో చూసినా కానీ ఇంకెక్కడైనా చూసినా కానీ అమ్మవారు నల్ల రంగులోనే ఉంటుంది, అంటే బ్లాక్ కలర్. అమ్మవారు ఏ రంగులో ఉన్నా కానీ ఏ కలర్లో ఉన్నా కానీ అసలు ఆ అందమే వేరన్నమాట. అమ్మవారికి ఎలాంటి చీర అలంకరించినా కానీ నువ్వు ఎట్లాంటి పుష్పం పెట్టినా కానీ చాలా అందంగా అనిపిస్తుంది అన్నమాట అమ్మవారు. సో ఆ ప్రాముఖ్యత అమ్మవారికి ఉంది. ఈ వచ్చే నవరాత్రులు కూడా చాలా మనకి ముఖ్యమైన నవరాత్రులు. ఈ నవరాత్రి అయితే 9 రోజులు ఉంటాయి. చాలా పవిత్రమైన రోజులు కూడా అవి. సో ఆ రోజుల్లో మనం నిష్టగా ఉండి అమ్మవారికి దీక్ష చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఫలితాలు అన్నట్టువి ఉంటాయన్నమాట. ఇక్కడ అమ్మవారు వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అమ్మవారు వచ్చేసి 12 feet ఇక్కడ. అండ్ ప్రైస్ వచ్చేసి 40,000 చెప్తున్నారు. అండ్ అమ్మవారికి బ్యాక్ డ్రాప్ వచ్చేసి విత్ పికాక్ అండ్ మనం శారీ కట్టుకునే విధంగా అయితే ఉందన్నమాట. అమ్మవారు ఫుల్ జ్యువెల్డ్. అండ్ మనము జ్యువెలరీ కూడా వేసుకోవచ్చు. ప్రతి నవరాత్రుల్లో జ్యువెలరీ కూడా వేసుకోవచ్చు. అమ్మవారికి బొట్టు పెట్టుకోవచ్చు, చీరలు కట్టుకోవచ్చు అండ్ నగలు పెట్టవచ్చు. ఆ విధంగా అయితే ఉందన్నమాట అమ్మవారు. అండ్ మనకి అమ్మవారికి కిరీటం అంటే రెగ్యులర్ టైప్ కిరీటం ఇచ్చి స్మైల్ ఫేస్ ఇచ్చి ఇక్కడ అమ్మవారికి కిరీటం బ్యాక్ డ్రాప్ ఏమి ఇచ్చారంటే బబ్బర్ షేర్లు ఇచ్చారు. ఇటు ఒక బబ్బర్ షేర్ అటు ఒక బబ్బర్ షేర్ ఇట్లా ఇచ్చారనమాట ఈసారి అమ్మవారు. అండ్ పికాక్ విరబీసుకున్న పింఛంతో అయితే ఉంది. అండ్ బ్యాక్ డ్రాప్లో ఏంటంటే లోటస్ వికసించినట్టు ఇట్లా ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అమ్మవారికి బబ్బర్ షేర్. అమ్మవారు ఇప్పుడే మనకు చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. ఇక్కడ ఉన్నప్పుడే ఇంత స్మైలీ ఫేస్ తోటి ఇంత నిండు కళ్ళతోటి ఉందండి. ఇక మనం తీసుకెళ్ళి మన పందిల్లో కూర్చోపెట్టి మనం పూజ చేసుకొని కుంకుమార్చన చేసుకుంటే ఇంకా ఎలా ఉంటుంది. అమ్మవారు స్వయంగా నడిచి వచ్చి మన ఇంట్లో కూర్చున్నట్టు ఉంటుంది కదా గైస్. ఎస్, కరెక్ట్ చెప్పారు అక్క, చాలా బాగా చెప్పారు. నిజంగా నెల ముందు కొడుకు వస్తాడు, దాని తర్వాత తల్లి వస్తుంది. కొడుకు ముంగటైతే మన ఆశామాషి చిలిపితనాలు అయిపోతాయి, కానీ తల్లి ముంగటైతే అసలు కావు. రుద్ర రూపం అనమాట అమ్మవారు. అంత అద్భుతంగా ఉంది. అసలు ఎంత రియలిస్టిక్గా చేస్తారు. అసలు చేతులు ఇంత క్లిష్టంగా అసలు చూడండి, దగ్గర అసలు అతుక్కబెట్టడానికే రాదనమాట. అంత కష్టపడతారు జనాలు. కనీసం వీళ్ళని కళాకారులని కూడా ఆదరించాలని కూడా కోరుకుంటున్నాను నేను ఈ వీడియోలో.